Why? We are using our mother tongue effectively when compared to English language. మనము మన మదర్ టంగ్ ని అద్భుతంగా యూజ్ చేస్తూ ఉంటాం ఇంగ్లీష్ లో కంపేర్ చేస్తే. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? దానికి కారణం ఏంటి? రీజన్ ఏంటి అనేది ఆడి 9th క్లాస్ లో కొంత ఐడియా ఉంది సార్. మోస్ట్లీ తెలియదు. ఐడియా ఉందని చెప్పండి అంజలి. Right. From childhood onwards, we listen mostly our mother tongue. That's why we habituate that. Yes or no? Right. Very good. And another reason? Charan? Yes, sir. Claudia? Akshita? తెలుగు స్టేట్ కాబట్టి తెలుగే మాట్లాడాలి కాబట్టి ఆటోమేటిక్ అందుకే చదవాలి. వెరీ గుడ్. వాట్ ఎవర్ యు సెడ్ దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ అనదర్ ఆన్సర్ దట్ ఇస్ that of okay then what is lack? Lack means not L-A-K. What I write here? L-A-C-K. L-A-C-K. Lack is nothing but కొరత. ఇదమ్మా కొరత. కొరత means లేకపోవడం. వొకాబులరీ లేకపోవడం. ఏ వొకాబులరీ లేకపోవడం? ఇంగ్లీష్ వొకాబులరీ మన దగ్గర లేదు కాబట్టి మనం యూజ్ చేయట్లేదు. అదే తెలుగు వొకాబులరీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs వరకు ఇంగ్లీష్ తెలుగు వొకాబులరీ మన దగ్గర ఉంటే ఒక 20,000 ఏముంటుంది ఇంగ్లీష్ వొకాబులరీ ఉంటుంది. దట్స్ వై మోస్ట్లీ whenever we go to any situation when we speak any English sentences at that time we not effectively present that. Yes or no? For example, yeah, today I just go to like that. We use some pause. Whereas in Telugu language, in either college ke gana anta bagundi chala bagundi happy ga meet friends దగ్గర continue మనకి flow అని చెప్తాను. Why? Because that is our mother tongue and from childhood onwards we habituate that. Okay. Reason ఏంటంటే నేను ఇక్కడ సో ఫస్ట్ ఇది ఉంది. అదే మనం అమెరికాలో పుట్టామనుకుంటామే అప్పుడు ఏం జరుగుతుంది? 100% మనం ఇంగ్లీషే మాట్లాడతాం. Yes or no? We also maintain accent. Accent very very important. Perfect accent అని మనం యూజ్ చేస్తాం. సెకండ్ ఇయర్ అంటే అటు ఫస్ట్ ఇయర్ మొదలు ఇక్కడ ఓకే అదే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్ ఆర్డర్ టు డెవలప్ అవర్ వొకాబులరీ డెవలప్ చేసుకోవడం కోసం కొన్ని స్టెప్స్ అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఓకే మిత్రమా? రైట్. ఫస్ట్ స్టెప్ ఇంతకుముందు చెప్పాను మీ క్లాస్ లో. ఏంటో ఫస్ట్ స్టెప్ చెప్పండి ఒకసారి. Tell me, what is the first step? Anybody? In order to develop vocabulary building, first we go to the synonyms. Synonyms. What is synonyms? నానార్థాలు. నానా అర్థాలు పర్యాయ పదాలు in Telugu. Okay. సో మనకి ఒక వర్డ్ కి సంబంధించి చాలా డిఫరెంట్ వొకాబులరీ తెలియాలంటే సినానిమ్స్ మనకు తెలియాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ we don't follow the trend, we set the trend. Yes or no? Trend follow కావద్దు, trend set చేయాలి. Yes or no? కాబట్టి ఏం చేయాలి మనం? రెగ్యులర్ వర్డ్స్ చేయాలి. ఇంతకుముందు క్లాస్ లో నేను చెప్పాను మీకు ASTONISS. నానా ఇంతకుముందు చెప్పొద్దు కాంపౌండ్ మీద ఉంది. నా హర్షిత హర్షిత డైలీ Astonish winner in the movie. Astonish, what is the meaning? Winner? Are you hard like tell me? No. That is different. Astrology different. That is ASTROL was given. Astrology. But here what I am asking? Astonish. Difference is there. I hope you never heard that terminal. Yes or no? Consider. Last trend. Have you heard this one? Astonish. అవునా న్యూ వొకాబులరీ మనకి కదా. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను వేరే ఒక వర్డ్ రాస్తాను మీకు ఎమ్మటే అర్థమైపోతుంది ఏంటని. SUR
PRIS అంటే ఏంటి? సర్ప్రైజ్. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ సర్ప్రైజ్? ఐఎమ్ సర్ప్రైజ్డ్ అంటే నేను ఆశ్చర్యపోయాను. వాట్ ఏ గ్రేట్ సర్ప్రైజ్ అని మనం అంటా ఉన్నాం. అవునా? ఇది మనకు తెలుసు. కానీ ఇది మనం ఏం చేయాలి? సర్ప్రైజ్ పార్టీ యూస్ సర్ప్రైజ్ బదులు చేయాలి. You don't go in the regular vocabulary. You try to follow and learn new vocabulary. కొత్త పదజాలం మనం వాడాలి in our day-to-day communication. Okay. అప్పుడే మన స్పోకెన్ ఆస్పెక్ట్ లో సమ్వాట్ బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం ఏం చెప్పాను ఇక్కడ? వాట్ ఇస్ ఫస్ట్ టైం హియర్ ఫ్రెండ్స్? సినానిమ్స్. ఓకేనా? సినానిమ్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే రైట్. ఫస్ట్ స్టెప్ సినానిమ్స్. నెక్స్ట్ వి గో టు ద స్టాండర్డ్. ఓకే antonyms. Different color. What is antonyms? Opposite words. Yes or no? Right. For example, good, bad. Sharp, blunt. Okay. Beautiful, ugly. Okay. And చాలా అంశం అని చెప్పుకోవచ్చు. Yes or no? So these are also very very important while develop our vocabulary building. Then దేనికోసం? In order to develop our vocabulary. మన vocabulary మనం పెంచుకోవడం కోసం, డెవలప్ చేసుకోవడం కోసం ఫస్ట్ టైం సినానిమ్స్, సెకండ్ స్టెప్ మనకి పర్యాయ పదాలు తెలియాలి, వ్యతిరేక పదాలు కూడా తెలియాలి. సినానిమ్స్, యాంటోనిమ్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి? యూజెస్. ఏంటంటే ఇడియం. వాట్ ఈస్ ఇడియం ఫ్రెండ్? మరి వాట్ ఈస్ ఫ్రమ్ ప్రీవియస్ డే విన్నర్ చెప్తారు. ఇడియమ్స్ అంటే ఏంటనేది నేనే కదా. రైట్. ఇడియం ఇస్ నథింగ్ బట్ ఏ ప్యారడీ స్ట్రాటజీ. ఏ ప్యారడీ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ ప్యారడీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ saying in the same board. Sailing in the same board. So this is nothing but one of the idiom now. That means, for example, that means to be in the same situation. To be in the same situation. For example, you are a government employee, I am also government employee. We are sailing in the same boat. మన ఇద్దరం ఒకే పడవ ప్రయాణిస్తున్నాం. అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయండి మళ్ళీ. ఓకే. The main thing, the reason is, the meaning is to be in the same situation. ఒకే పరిస్థితిలో మనం చెప్పడం కోసం ఏం చెప్పాను ఇక్కడ? ఇడియం అనేది sailing in the same. అలాగే ఇంకోటి ఏం చెప్పాను నిన్న? Once in a blue moon. చెప్పావా? Once in a blue moon. What is once in a blue moon? విన్న వాళ్ళు కాదు, మీరు కొత్త వాళ్ళు చెప్పండి. Any idea? What is once in a blue moon? తెలియదు కదా? రైట్. once in a blue moon is but very rare. Very rare. మన క్లాస్ లో జనరల్ గా రెగ్యులర్ కాకుండా ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళని ఏమంటాం మనం? Come my dear, take your seat. You are nothing but once in a blue moon, my dear. Come on, sit down, take your seat. నేను దాన్ని ఏమనుకుంటున్నట్టునే ఇదంతా నాకేం అర్థం కాలేదు. సార్ అంటే ఒక మొత్తం బాగుంది, దాన్ని ముందుతో కంపేర్ చేశాడు ఏమో, మేబీ ఉండే కదా చదవలే కదా అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయ్యాడు. కానీ అక్కడ అన్నది ఏంటంటే అమావాస్య పుణ్యానికి ఒకసారి వచ్చి మొహోడా వచ్చి అని పెట్టడానికి కూడా ఇంగ్లీష్ ఎలా చెప్పాను వెరీ రేర్ అని చెప్పడం కోసం ఇలాంటి తెచ్చుకోవడం. ఇలాంటి అద్భుతమైన చాలా ఉంటాయి మన క్లాసులు. నేను ఫినాన్స్ కానివ్వండి, అంటన్స్ కానీ, ఇండియన్స్ కానివ్వండి, ఇలా కంటిన్యూ చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటుంది. One by one, step by step. Okay. Cold bread. Cold bread. So cold bread అంటే ట్రాన్స్లేట్ చేయకూడదు. అర్థం ఉండదు. కోల్డ్ అంటే చాలా బ్రెడ్ అంటే అర్థం అనుకోవాలి. కోల్డ్ బ్రెడ్ మీన్స్ ఇందులో వినలేకుండా కొత్త వాళ్ళు వెళ్ళే కదా. సో కోల్డ్ బ్రెడ్ ఇస్ నథింగ్ బట్ విన్నారా? Cold bread is nothing but కొంచెం పేపర్ చూస్తూ ఉంటాం ఇంగ్లీష్ పేపర్స్ లో. ఇట్ ఇస్ ఎ కోల్డ్ బ్రెడ్ మోడల్. ఇట్ ఇస్ ఎ కోల్డ్ బ్రెడ్ మోడల్ అంటే ఏంటంటే షోయింగ్ నో మెర్సీ, షోయింగ్ నో పిటీ. షోయింగ్ నో మెర్సీ,
ఓకే అంటే ఎటువంటి జాలి దయ లేకుండా చెప్పడం కోసం కోల్డ్ పెట్టడానికి మనం వాడుతున్నాం. ఎంత ఇంపార్టెంట్ రైట్. అందుకే ఏమన్నా ఇక్కడ కోల్డ్ పెట్టమాట మనకి ఏం సమస్య అవుతుంది. ఓకే రైట్. ఫస్ట్ టైం మనం కంప్యూటర్ డేటా మాట్లాడి టు డెవలప్ vocabulary. First we go to the synonyms. Second, start idioms. Next one. Next we go to the one word substitutes. What are one word substitute? Ita na one word substitute are clear? Right. One word substitute. For example, Charan, yeah, what is biography? Friend, what is your name? Manoj sir. Ganesh. Huh? Ganesh. Ganesh is sir. Okay, Ganesh. Can tell me what is biography? Vera. Need to know now. I think గుర్తున్నట్టే మిత్రమా నా చెప్తావు. Whenever we go to the class, we listen class, pay attention to the class. జాగ్రత్తగా చెప్పినప్పుడు మనకు వచ్చేయాలి అంతే. మనం ఇంకోసారి చూస్తే పర్ఫెక్ట్ అయిపోవాలి. చెప్పినప్పుడు రావాలి, చూస్తే పర్ఫెక్ట్ అయిపోవాలి. ఓకే లైక్ వినికి ఒకసారి ఎందుకు పోతుంది లైక్ అంత పర్ఫెక్షన్ మనం నేర్చుకోవాలంటే వినేటప్పుడు ఫోకస్ పెట్టి అంతా నేర్చుకోలేము. ఓకే సో బయోగ్రఫీ ఇంకోటి ఉంటుంది మనకేంటి బయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ. సో డిఫరెన్స్ ఏంటనేది కూడా ఇక్కడ సెకండ్ రైట్. సో బయోగ్రఫీ అంటే మీకు చెప్పాను వేరే వాళ్ళ జీవిత చరిత్రని వాళ్ళ జీవితంలో ముఖ్య సంఘటనలు పరిణామాలు మీ క్లాస్ అదేమైతే బయోగ్రఫీ లేదా నా జీవితంలో గొప్ప సంఘటనలు పరిణామాలు నేను రాశాను అనుకోండి నా జీవితం నేను రాస్తే బయోగ్రఫీ వస్తుంది. ఆటోబయోగ్రఫీ ఏమంటాం మనం స్వీయ రచన అంటున్నారా స్వీయ రచన ఎవరి జీవితాన్ని వారి రాసుకుంటే స్వీయ రచన ఆటోబయోగ్రఫీ. సో మన జీవితాన్ని వేరే రాస్తే బయోగ్రఫీ. ఇది చాలా ఇంపార్టెంట్. వీటిని మనం ఏమంటున్నాం వన్ వర్డ్ సబ్జెక్ట్స్ అంటారు. మనకి విన్నారు ఎప్పుడైనా లెక్సికోగ్రాఫర్ వినే ఉంటారు. ఓకే లెక్సికోగ్రాఫర్ ఇస్ నథింగ్ బట్ మనకి ఏదైనా ఇంగ్లీష్ లో వర్డ్ మీనింగ్ చేయాలని మనం ఏం చేస్తాం సెల్ మన దగ్గర లేదు అంటే సెల్ అక్కడ అవుతుంది. సెల్ మన దగ్గర ఏం చేస్తాం ఫస్ట్ ప్రైమరీ వెరిఫై వాటర్ ఏం చేస్తాం నోట్బుక్స్ లో మీనింగ్ ఎక్కడ ఉంటాయి మీనింగ్స్ అన్ని డిక్షనరీ ఇస్తారా మనం ఎక్కడ ఏం చేస్తాం డిక్షనరీ ఇస్తారా. సో అక్కడ డిక్షనరీకి సంబంధించింది ఏం చేసుకోగ్రాఫ్ దట్ మీన్స్ డిక్షనరీ కూడా తయారు చేయాలి. డిక్షనరీ కూడా తయారు చేయాలి వర్డ్స్ కూడా ఒక దగ్గర. సో దాన్ని కరెక్ట్ గా సెట్ చేయాలి. గేట్లు పేపర్ కూడా ఉన్నాయి కదా ఎలా ఉంటాయి అల్ఫాబెట్ ఉంటాయి కదా. సో దాన్ని మనం డిక్షనరీ అంటాం. డిక్షనరీ చూస్తే మాత్రం మనకి ఒక వర్డ్ యొక్క మీనింగ్ తెలుస్తుంది. ఇంకేం తెలుస్తుంది డిక్షనరీ మనకి what we find in dictionary generally first of all word meaning I know very well you know very well next India తెలుస్తుంది మీనింగ్ అని మనకు తెలుసు. ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మీకు చూడ ఆ వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నౌనా భోగా అని రాస్తారా ప్రతి వర్డ్ కూడా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసింది. కానీ కొన్ని డిక్షనరీలో మాత్రం స్పీచ్ చెప్పాలి ఇష్టం ఇంకో డిక్షనరీ ఉంటుంది. అదేంటంటే
thesaurus. That is also dictionary. Dictionary is dictionary and thesaurus also dictionary. But what is the difference between dictionary and thesaurus dictionary? Next class you find out that. Okay.